బిగ్ బాస్ సీజన్ 9 అన్ని సీజన్స్తో పోల్చుకుంటే ఈ సీజన్ చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు. ఇక ఇందులో భాగంగానే 13వ వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్క్ బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో కాకుండా ఎక్స్ కంటెస్టెంట్స్ని హౌస్లోకి రప్పించి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో గేమ్ పెట్టి ఆ తర్వాత ఎవరైతే గేమ్లో విన్ అవుతారో వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్గా అవుతారు. ఒకవేళ గేమ్లో విన్ అవ్వకపోతే బయట నుంచి వచ్చిన కంటెస్టెంట్ వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్ని డైరెక్ట్గా కంటెండర్గా చేసి బయటికి వెళ్ళిపోవచ్చు అంటూ చెప్పారు బిగ్ బాస్. ఇక ఫైనల్గా అయితే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే మొదలైపోయింది. ఇక ఇందులో భాగంగానే ఫస్ట్ బిగ్ బాస్ పవన్ కళ్యాణ్కి అలాగే ప్రియాంకకి టాస్క్ పెట్టారు. ఈ టాస్క్లో అయితే పవన్ కళ్యాణ్ చాలా బాగా గేమ్ ఆడి పవన్ కళ్యాణ్ అయితే విన్ అయిపోయాడు. ఇక తను కెప్టెన్సీ కంటెండర్గా నిలిచారు. ఇక గేమ్ విషయానికి వస్తే ఫిష్ స్కెల్టన్ అనే గేమ్ అయితే పెట్టారు. ఇక సెకండ్ టాస్క్ భరణి వర్సెస్ గౌతమ్. వీళ్ళిద్దరికి బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టారు. ఈ టాస్క్ లో అయితే గౌతమ్ విన్ అయ్యి భరణి అయితే ఓడిపోయారు. పాపం భరణి అవుట్ ఆఫ్ ది రేస్ అనే చెప్పాలి. సో ఇక థర్డ్ టాస్క్ వచ్చేసి తనుజ వర్సెస్ ప్రేరణ అన్నట్టు కొనసాగింది. అయితే తనుజ ఏదైతే బిగ్ బాస్ ఇచ్చిన బాల్ టాస్క్ ఉందో ఆ టాస్క్ లో అయితే తనుజ అదరగొట్టిందనే చెప్పాలి. మరి తనుజ అయితే కనుక ప్రేరణను ఓడించి కెప్టెన్సీ కంటెండర్ అయిందా లేదా అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాము. తర్వాత యావరైతే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాడు. ఇక యావరికి అలాగే డెమాన్ పవన్ కి బిగ్ బాస్ అయితే టాస్క్ ఇచ్చారు. మరి ఈ టాస్క్ లో డెమాన్ పవన్ విన్ అవుతాడా లేదంటే యావర్ విన్ అవుతారా అనేది గెస్ చేసి కమెంట్ చేయండి. మరి ఇప్పటివరకు క్యాప్టెన్ భరణి అవ్వలేదు కాబట్టి మరి భరణి క్యాప్టెన్ అవుతాడా లేదా అనేది కూడా గెస్ చేసి కమెంట్ చేయండి. మరి మీకు మరిన్ని అప్డేట్స్ కావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.